బుల్లితెర సెన్సేషన్ యంగ్ హీరో సుడిగాలి సుధీర్ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ థ్రిల్లర్ జోకర్. భారీ అంచనాల నడుమ ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ ను మూవీ యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల కోలాహలంతో ఈ వేడుక పూర్తిగా ఒక జాతరలా సాగింది. ఇక ఈ ఈవెంట్ లో విడుదల చేసిన సరికొత్త విజువల్స్ లో సుధీర్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్, అదిరిపోయే డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గాలోడు చిత్రంతో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఈ సినిమాతో వెండితెరపై తన కమర్షియల్ సక్సెస్ ట్రాక్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని గట్టిగా కసితో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. నా ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే ఓన్లీ నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. టుడే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ బర్త్డే విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం. నేను నా ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యాన్స్తోని. సో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెలబ్రేషన్కి కారణమైనటువంటి ఈ జోకర్ బ్యాంగర్ ఏదైతే ఉందో ఇది నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జోకర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవ్రీ బర్త్డేకి అనుకోండి దిస్ బర్త్డే సో స్పెషల్ టు మీ, ఈ బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది అని చెప్పానని. కానీ ఇన్ని ఇయర్స్లోని ఇప్పుడు ఈ బర్త్డే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై స్పెషల్ బర్త్డే అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చిన ఐ నో అందుకే అంటున్నాను, మీ అందరికీ పనులు ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి పనులు ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను చెప్తాను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అమ్మో. సో నా టీం గురించి, నా క్రూ గురించి నేను ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సునీల్ నా దగ్గరికి వచ్చి, అంటే నన్ను ఈ కథకి సుధీర్ అన్న కరెక్ట్ అని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సునీల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ దాని తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, ఎందుకంటే కథ చాలా బాగా చెప్పాడు, మంచి కథ ఎలా తీస్తారు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎలా చేస్తారు ఏంటి అన్న టైంలోని వచ్చింది విజయ్ గారు వాళ్ళు. సో విజయ్ గారు సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మీరు చూస్తే విజువల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలి, ఈ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే మనకి సినిమాకి ఏం కావాలి, సునీల్ ఇది కావాలా అని చెప్పని సినిమాకి ఏం కావాలో అది ఇచ్చి తీసిన వ్యక్తి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా ఇదంతా జరిగేది కాదు. అండ్ వీళ్ళందరి వర్క్ని ఒక ఎత్తు అయితే, ఈ వర్క్కి గట్టి కాంపిటీషన్, నేనేమన్నా తక్కువ, నేను గట్టిగా ఇస్తాను అని చెప్పి పనిచేసింది షరీఫ్. సచ్ ఎ వండర్ఫుల్ డిఓపి. అసలు నన్ను చూస్తుంటే నాకే విజువల్స్లోనే పర్లేదు బాగున్నానే, నేను చాలా బాగున్నానని అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను అదే, షరీఫ్ ఎంత బాగా చూపించారంటే మీరు అని చెప్పాను. లేదన్న మీరు కూడా బాగున్నారు, అందుకే అది బాగుంది అని చెప్పాను అని అంటారు అనమాట. వండర్ఫుల్ డిఓపి. అండ్ తన వర్క్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే కనుక, ఇది ఇంత బాగా రావడానికే కారణమైనటువంటి వాళ్ళ మాట వీళ్ళు. అండ్ ఇవాళ ఈవెంట్కి రాలేదు, ఎందుకంటే ఇందాకటి దాకా గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పని చెన్నైలోనే పనిచేస్తున్నా లియోన్ జేమ్సన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫెంటాస్టిక్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, డిఓపి తీసిన విజువల్స్కి 100% న్యాయం చేసి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు అన్నమాట బ్యాంగర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ లియాన్ అండ్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. ఎవరెవరైతే, ఇంకా నేను ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. సో ఇంకా ఎవరెవరైతే పనిచేశారో ఈ బ్యాంగర్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది మీరు నాట్ జస్ట్ ఫ్యాన్స్కి ఇచ్చే గిఫ్ట్ కాదు, నా బర్త్డేకి నాకు కూడా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది. బేసికల్లీ నేను మర్చిపోలేను, ఎందుకంటే బర్త్డేకి నేను జనరల్లీ ఏదైనా రిలీజ్ చేయాలి నేను అనుకోనమాట. నేను ఇంట్లో ఉందో అది ఫ్యామిలీ టైము. సో ఎందుకంటే నేను ఉండడానికి రీజనే మా మమ్మీ డాడీ, సో వాళ్ళతోనే స్పెండ్ చేయాలనే దీంట్లోనే ఉంటాను అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది మార్చి ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే బ్యాంగర్
నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను. నాకు కూడా పంపిలా, నాకేదో రఫ్ వర్షన్స్ ఇంతకు ముందు ఎప్పుడో ఇలా ఉండొచ్చు అనేది పంపించారు తప్ప ఫైనల్ వర్షన్ నేను చూడలేదు మాట. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. సచ్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇట్ ఈస్. నాకు కూడా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ అండ్ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్ #మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా.